అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయ ప్రజలకి, ప్రతి ఒక్కళ్ళకి పేరు నాని బందర్ ఓడిపోయిన ఎమ్మెల్యే ప్రతిపక్షాన్ని పార్టీ. మరి పేరు నాని గారు అందుకేనా మీ ఎంపీ అవినాష్ రెడ్డి గారు మన రాష్ట్రంలో ఆయనకు సంబంధించిన విషయాలు కానీ ఆయనకు సంబంధించిన సమస్యలు కానీ ఏమీ లేనట్టుగా ఒక నాటుకోడి ధరల గురించి, ఆంధ్రాలో రేట్ల గురించి ఎక్కువగా ఉన్నాయని నిండు పార్లమెంటు సభలో ఆ సభ్యులలో ఫేక్ ప్రసారం చేస్తూ ఉంటాడు. అవునా కాదా? మరి నాటుకోడి ధరల గురించి, ఒక మామూలుగా ధరల గురించి ఆయనకెందుకు? మామూలు ధరలంటే మీ ప్రభుత్వంలో ఉన్నప్పటి నుంచి వాళ్ళు పెంచిన రేట్లు కూడా అలాగే ఉన్నాయి. ఈరోజు కొత్తగా చెప్పవలసిన విషయం ఏమీ లేదు కదా. అవునా కాదు? ఒకసారి చెప్పండి. మన రాష్ట్ర ప్రజలైనా అప్పుడు ధరలే కానీ ఇప్పుడేం పెంచినవి కాదు, పెంచలేదు. ఒకవేళ పెంచినా కానీ వాళ్ళకై వాళ్ళు ఒక మూర్ఖత్వంగా వాళ్ళకై వాళ్ళు పెంచి విపరీతంగా ధరలు తీసుకునటమే తప్ప ఒక ప్రభుత్వం పెంచిన మాత్రం కాదు. ఈ ప్రభుత్వం ఎప్పుడు పెంచడానికి ఆస్కారం లేదు. మీ ప్రభుత్వంలో మీ పార్టీ వాళ్ళు పెంచినవే కదా ధరలు. మరి ఆ ధరల గురించి పార్లమెంటులో చెప్పవలసిన అవసరం ఏమి? ఒక్కసారి ఆలోచించి చెప్పండి. మీ ఎంపీ గారికి ఏం పని లేదా? ఏం పని బాట లేదా? ఒక నాటుకోడి గురించి, ఒక ధరల గురించి చెప్పడం విపరీతంగా ఉన్నాయని ఒక్కసారి తెలుసుకోండి. మీ తెలివితేటలు అలా ఉన్నాయి. మీ తెలివితేటలు అలా ఎక్కువగా ఉండబట్టే మీకు అలా అయిపోయింది. ఒక్కసారి ఆలోచించుకోండి. ఏది ఏమైనా నిండు పార్లమెంటు సభలో అలా మాట్లాడటం ఎలా అని తెలుసుకోండి. మరి మీ ఎంపీ తాలూకా తెలివితేటలు అలా ఉన్నాయంటే మా రాష్ట్రం గురించి ఉన్న ప్రేమను కూడా దేశ ప్రజల మీద చూశారు కదా. ఒకసారి ఆలోచించండి. అది మీ నాయకుడు తెలివితేటలంటే, మీ ఎంపీల తెలివితేటలంటే. అలా ఉండబట్టే మనకు ఈ ఏపీలో ఏం లేకుండా 11కి పరిమితమై చేశారు. ఇంకా మీ అతి తెలివితేటలు ఉపయోగించుకుంటున్నారు. ఉపయోగపడకూడదు అన్నది ఒక్కసారి ఆలోచించుకోండి. ఒక ధరల గురించి, ఒక నాటుకోడి గురించి ఇంకేం సమస్య లేనట్టుగా తమరి గారికి ఇలా మాట్లాడటం ఎంతవరకు సబబు అన్నది ఆలోచించుకోవాల్సిందిగా ప్రతి ఒక్క దేశ ప్రజలకు కూడా తెలియజేసేటట్టుగా, ఆ దేశ ప్రజలందరూ కూడా చూసేటట్టుగా మాట్లాడుతున్నారు. మీ నాయకులు తెలివితేటంటే అలా ఉంటాయన్నమాట. ఏం సమస్య లేనట్టుగా మాట్లాడితే ఎలా సాధ్యమవుతుందో ఒకసారి ఆలోచించుకోండి. మన రాష్ట్రంలో మీ సమస్యలే చాలా ఉన్నాయి. ఒక్కసారి ఆలోచించుకోండి అని తెలియజేస్తూ ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.